హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సివి అనేది కండక్ట్ చేయబోతున్నట్లు కూడా ఒక వెబ్ నోట్ అనేది టీజీపీఎస్ అందించడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ ది ఫస్ట్ స్పెల్ వచ్చేసి మనకు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇక చూసుకోవచ్చు అన్ని డేట్స్ వచ్చేసి 20/10/2023 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, 26/10/2023 మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే కండక్ట్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్గా ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 28/11/2024 at 10:30 PM. అంటే ఈరోజు అయితే మనకు దీనికి సంబంధించినటువంటి సీవీ అనేది కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ ఉంటుందంటే మనకు సీవీ వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లోనే మనకు సీవీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకెళ్లాల్సిన చెక్ లిస్ట్ తీసుకెళ్ళాలి, అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండి, అలాగే హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ప్రొవిజనల్, అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీటికి సంబంధించినటువంటి 12 క్యాండిడేట్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ సంబంధించి 2 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి పెండింగ్ డాక్యుమెంట్స్ from the above candidates who attend for the certificate verification, pending documents if any could be accepted after 5 PM and 29. రేపటి వరకు కూడా మీకు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే రేపటి వరకు అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అంటూ కూడా కమిషన్ చెప్పడం జరిగింది. ఇది ఏఈకి సంబంధించినటువంటి లేటెస్ట్